ఎందుకో గానీ ఈ మధ్య నోరంతా చప్పబడిపోయినట్టుగా అనిపిస్తుంది. స్పైసీగా తింటే ఆ అన్నం సెట్ అవుతుందని చెప్పి కాలీఫ్లవర్ ఫ్రై అయితే స్పైసీగా చేశాను బాగా. నేనైతే ఎప్పుడు కాలీఫ్లవర్ టమాటా కర్రీయే చేస్తాను, ఫ్రై చేయను. ఎందుకంటే అన్నంలో కలవదని చెప్పి మా హస్బెండ్ ఊరుకోరు. ఏమన్నా పర్లేదని చెప్పి ఈరోజు ఈ కర్రీ అయితే చేశాను. ఆయనకు కూడా బాగా నచ్చింది, ఏం మాట్లాడకుండా తినేశారు. అయితే బాగా మరిగిన వాటర్లో ఉప్పు పసుపు వేసుకొని కట్ చేసుకున్న కాలీఫ్లవర్ను కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ లో ఆయిల్ పోసుకొని చెక్క, లవంగం, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాని కూడా వేసుకోవాలి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.